మహారాజాదిరాజ ఆంధ్రుల భోజ అభినవ భోజ విజయనగర సామ్రాజ్య నేత శ్రీ 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 శ్రీకృష్ణదేవరాయలు జయంతి సందర్భంగా మదనపల్లిలో ఈ మల్లికార్జున సర్కిల్లో గత 3 సంవత్సరాల ముందుగా మదనపల్లి బలిజ సేవా సమితి ఆధ్వర్యంలో అధ్యక్షతన ఇక్కడ శ్రీకృష్ణదేవరాయల విగ్రహం స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరము ఆయన జయంతి రోజున అన్నదాన కార్యక్రమాలే కాకుండా ఎంతో మందికి సేవ చేసే భాగ్యము మాకు కల్పించిన మదనపల్లి బలిజలు అందరికీ కూడా ప్రతి ఒక్కరు వందనాలు. మనము కృష్ణదేవరాయల గురించి చెప్పుకోవాల్సిన సందర్భం వచ్చింది. ఎందుకంటే ఆయన పాలించిన పాలన ఎట్లా ఉందంటే మన రాయలసీమకి ప్రజలకు అందరికీ కూడా తెలుసు. ఆ కాలంలో ప్రజలకు తెలుసు. ముందు చూపు, ఎంతో ముందు చూపుతో రాయలసీమలోనే కాదు మొత్తం ఈ విజయనగర సామ్రాజ్యం మొత్తం కూడా చెరువులు తొగిచిన ఏకైక రాజు ఎవరన్నా ఉంటే కృష్ణదేవరాయలు. ఆయన 20 సంవత్సరాలకే రాజు అయినాడు. కేవలం 20 ఇయర్స్కే. జనవరి 17, 1741 పుట్టిండేది. 20 సంవత్సరాలకే విజయనగర సామ్రాజ్యాన్ని చేజిక్కించుకున్నాడు. హంపి రాజధానిగా ఆయన ఏలుబడి సాగింది. ఆయనను దించేదానికి ఎన్నో రకాలుగా యుద్ధాలు వచ్చినా కూడా ప్రతి యుద్ధంలో కూడా ఆయనదే జయము. ఆయన ఏ విధంగా యుద్ధాలని జయించినాడో ప్రజల్ని గుండెలను కూడా అదే విధంగా జయించడం జరిగింది. అంటే అభిమానాన్ని, ప్రేమని. అంత మంచి పరిపాలన, అదే పరిపాలన ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతూ ఉంది. మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, మన ప్రధానమంత్రి మోడీ గారు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ఆదర్శంగా తీసుకొని పరిపాలన సాగించడం మనకందరికీ గర్వకారణంగా ఉంది. మరొక విషయం ఏమంటే తిరుపతిలో ఉన్న రాయల చెరువు కూడా కృష్ణదేవరాయలు కట్టింది. తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి దాదాపు 7 సార్లు పైన వచ్చినాడు. వజ్ర కిరీటం ఇచ్చిన అతి గొప్ప చక్రవర్తి ఎవరన్నా ఉన్నారంటే శ్రీకృష్ణదేవరాయల వారే. అట్లా శ్రీకృష్ణదేవరాయలు చెప్పుకుంటే ఈ రోజంతా సరిపోదు. కాబట్టి ఆయన పాలించిన విధానాన్ని, ఆయన చూపించిన ప్రేమని ప్రజలకు ప్రతి ఒక్కరు నాయకులు చూపించాల్సిందిగా నేను చేతులొచ్చి వేడుకుంటాను. జై శ్రీకృష్ణదేవరాయ.